హలో హాయ్ అందరికీ. ఇప్పుడు మేము మున్నార్ వచ్చేసాం. ఇక్కడైతే గ్రీనరీ చాలా బాగుంది. ఇక్కడ హైయెస్ట్ వ్యూ పాయింట్ చూడడానికి వచ్చాము. ఈ కింద కనిపించేది కౌబాయ్ పార్క్ అన్నమాట. ఇప్పుడు మేము అక్కడికి వెళ్తున్నాము. పాప అయితే చాలా ఎగ్జైటింగ్గా ఉంది గేమ్స్ ఆడుకోవడానికి. ఇదే పార్క్, కౌబాయ్ పార్క్. ఇక్కడైతే ఒక ఎంట్రన్స్ టికెట్ ఉంది. ఒక ఫ్యామిలీకి 1500 అమౌంట్ తీసుకున్నారు. మేమైతే అమౌంట్ కట్టేసి లోపలికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ టికెట్ కౌంటర్ దగ్గర టికెట్ తీసుకున్నాము. ఎంట్రన్స్ దగ్గర మా ఫ్యామిలీ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇక్కడ పిల్లలు బయట అయితే ఆడుకుంటున్నారు. టికెట్ తీసుకునే వరకు బయట పిల్లలు ఆడుకుంటున్నారు. ఇదైతే మంకీ డెన్ అన్నమాట. లోపలికైతే వెళ్తున్నాము. చాలా చీకటిగా భయమవుతుంది, భయమేసింది చాలా. లోపల ఇదే చూడండి, డెవిల్స్ వస్తుంటాయి మధ్య మధ్యలో. చాలా భయమేసింది. మా పాప అయితే చాలా భయపడింది. సడన్గా డెవిల్స్ ముందుకు వచ్చినట్టు అనిపిస్తుంది. సౌండ్స్ కూడా చాలా పెద్దగా గట్టిగా వినిపిస్తుంటాయి. మొత్తం చీకటిగానే ఉంటుంది. మనం ముందర నడవడానికి కూడా అసలు ఏం కనిపించదు. ఇంకా ఒక 10 minutes ఉంటుంది లోపలనే. ఇది సర్కిల్, మనం నడుస్తుంటే రౌండ్గా తిరుగుతుంది. మొత్తం ఐస్ షేక్ అయినట్టు అనిపిస్తుంది, కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది. ఇక్కడ చూసేది గ్లాస్ మిర్రర్. మనం ఎటు వెళ్తే అక్కడ గ్లాస్ ఉన్నట్టే కనిపిస్తుంది. దీనిలో కూడా చాలా భయం వేసింది, టెన్షన్గా ఎక్కడికి వెళ్తున్నాం అన్నట్టు. సరిగ్గానే వెళ్తున్నామా అని కొంచెం భయం వేసింది. ఇది ఇంకా బయటికి వచ్చే దారి, ఎగ్జిట్. ఇంకా ఇక్కడైతే అన్ని పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ ఉన్నాయి. ఇవన్నీ పిల్లలు ఆడుకోవడానికే. ఇంకా మా పాప అయితే చాలా ఎగ్జైట్గా వస్తుంది ఆడుకోవడానికి. ఇవన్నీ ఆడుకుంది మా పాప. ఇంకా ఇదిగోండి మా పాప చూడండి, పడుకొని జారుబండ మీద జారుతుంది. ఇంకా మా పిల్లలందరూ, మా అక్క వాళ్ళ పిల్లలందరూ కూడా పట్టుకోనేకు చేతి పట్టుకో, పట్టుకోనేకు, 2 చేతులు పట్టుకో, ఎక్కువ జారుబండ పైకి ఎక్కి జారి కిందికి పడుతుంది. ఇది డ్యామ్ ఏరియా. ఇక్కడ చూడండి పాప ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. ప్రతి ఒక్కటి ట్రై చేస్తుంది పాప. ఇంకా అది వేరే దానికి వెళ్దామని దిగింది.
తనే ఎక్కిస్తా ఎక్కుతుంది, పాపం, ఎవరి నేను- హెల్ప్ తీసుకోకుండా. చూసారుగా ఎంత ఎంత చక్కగా తనే ఎక్కేసింది కింద పడకుండా. ఇక్కడ నుంచి ఇంకా పైకి వెళ్ళాము. అక్కడ అడ్వెంచర్స్ మీ ఇష్టం. ఉన్నాయి పెద్దవాళ్ళకి, ఇంకా చిన్నపిల్లలకి జార్బండ, ఉయ్యాల, ఇంకా ఈ బెలూన్. ఇక్కడైతే చాలాసేపు ఆడుకుంది నైనిక. ఏడుస్తుంది, ఏడుస్తూ అలిగింది. ఇంకా వాళ్ళ అన్న వాళ్ళు అయితే దాని పైకి ఎక్కుతున్నారు. అందరూ చాలా ఎంజాయ్ చేశారు. స్టార్ట్ చేయండి. అందరూ ఒకటేసారి దింపుతున్నారు కిందకి. అందరు దీనిలో కూర్చున్నారు, రౌండ్ తిరిగారు, కొద్దిసేపు ఆడుకున్నారు. చాలా బాగా అయితే ఎంజాయ్ చేశారు. పిల్లలకి హాలిడేస్లో ఇది చాలా ఎంజాయ్ చేయడానికి వీలు ఉంటుంది. హాయ్ చెప్పండి. హాయ్. ఇక్కడ సైక్లింగ్. పాప అయితే చాలా బాగా కూర్చొని పాప అయితే ఇప్పుడు కార్ ఎక్కేసింది. కారుపై కూర్చొని అది వెళ్ళట్లేదని చూస్తుంది. ఆ తర్వాత జంపింగ్ దానిలో కొద్దిసేపు కూర్చుంది. పైకి లేవట్లేదు కింద పడతా అనేసి. అలాగే కూర్చొని వాళ్ళు దుంకుతుంటే ఎంజాయ్ చేసింది. భయపడింది. తర్వాత వాళ్ళ అక్క బుల్ రైడర్ ఎక్కి చాలా ఎంజాయ్ చేసింది తను కూడా. వాళ్ళ అక్కని చూసి నేను ఎక్కుతానని ఏడ్చింది, కానీ తను పట్టుకోలేదనేసి నేను ఎక్కించలేదు. పాప అయితే చాలాసేపు అయితే బుల్ రైడర్ మీద కూర్చుంది. ఇక్కడ నుంచి ఇంకా కార్ రేసింగ్ గేమ్ ఆడడానికి అనేసి పాపని తీసుకెళ్ళాము. అక్కడైతే ఆమె డ్రైవింగ్ అయితే చాలా బాగా చేసింది, చాలాసేపు ఆడుకుంది. స్టీరింగ్ అయితే చాలా బాగా తిప్పుతుంది. చూడండి ఇక్కడ ఎంత బాగా ఆడుతుందో. ఇంకా లోపల ఆడుకున్నారు, అయిపోయిందనేసి బయటికి వచ్చేసాం హోటల్కి. ఇక్కడ ఐస్ క్రీమ్ తినడానికి అనేసి వెళ్తున్నాము. నైనిక వెళ్తుంది. తను చూడండి ఎంత స్టైల్గా వెళ్తుందో. ఒకతే హ్యాట్ పెట్టుకుంది కొత్తది. ఇక్కడనే ఐస్ క్రీమ్ పార్లర్ ఉంది. ఇంకా ఇదే ఎగ్జిట్ పాయింట్. ఇంకా బయటికి వచ్చేస్తున్నాము.